వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, మంత్రి నారా లోకేష్. గూగుల్ డేటా సెంటర్ తో ఏపీకి 10,000 కోట్ల ఆదాయం, ఎంపీ పెమ్మసాని. పదేళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్నదే జూబ్లీ హిల్స్ ఎన్నిక, కేటీఆర్. ఈ నెల 16న కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు మరియు సహమంత్రి అచ్చెన్నాయుడు, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, కూటమి పార్టీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. 16వ తేదీన జరగబోయేటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి, ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవ్విళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే 2024లో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క 14 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక తల్లికి వందనం గాని, ఒక 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం గాని, 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం గాని, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం గాని, తద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో గాని, ఏదైతే మరి 16,350 పోస్టుల టీచర్ల భర్తీ గాని, 3 గ్యాస్ సిలిండర్ ఉచితం గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ 14 నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం గాని, వీటితో పాటు ఈవేళ రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం నిర్మాణం, మరొక పక్క పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ రకంగా సంక్షేమ అభివృద్ధే కాదు, ఈవేళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే జిఎస్టి గతంలో 4 స్లాబ్లుంటే ఈరోజు 2 స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర 15,000 నుంచి 45,000 రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే, ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి మరి ఈవేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి ఈవేళ ఆ కుటుంబాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి నిన్న ఒక వీడియో చాట్ చేశారని రిలీజ్ చేశారు. దానిపై చర్చా వేదికలు నడిపారు అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నా ఫోన్ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా జనార్దన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని సవాల్ విసిరారు. నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు, లోకేష్ సిద్ధమా అని అడిగినా సమాధానం లేదు. నా భార్య బిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తాను. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా అని ప్రశ్నించారు. మీరు అక్కడ దాకా రాలేకపోతే కనకదుర్గమ్మ గుడి దగ్గరికి అయినా వస్తా, లేకపోతే నేను చంద్రబాబు ఇంటికి వస్తా. మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకుందా అని జోగి రమేష్ మండిపడ్డారు. ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా
రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా. దానికి సమాధానం లేదు. నంబర్ 2, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను. చంద్రబాబు నాయుడు భార్య, లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి. చంద్రబాబు నాయుడు, లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక్క మాట చెప్పమని చెప్పా. నంబర్ 3 ఒకవేళ నేను అంత దూరం రాలేను, తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు. మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా. నేను నా భార్య బిడ్డలు, నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య బిడ్డలను తీసుకుని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా. జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకి 2 సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 2,500 రూపాయలు ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు. లక్షల మంది రైతన్నలు ఆమె గెలుస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు. గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించి వారి గెలుపు కోసం ఇవాళ దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ కూడా జూబ్లీ హిల్స్లో పనిచేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో, 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు. వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఇతర సంస్థలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్ విశాఖకు రావడానికి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. ఉద్దేశంతో వచ్చినటువంటిదే. ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత 1 year నుంచి బ్యాక్గ్రౌండ్ లో సిస్టమేటిక్ గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఈ వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్ గా ఉండాలి, మార్చకూడదు, ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ $10 billion అంటే దాదాపు రూపాయి విలువ తీసుకుంటే 90,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు కంపెనీలు చాలా ఆలోచిస్తాయి. వీటన్నిటికి కావాల్సినటువంటి రీఅష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఅష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చే విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈరోజు ఒక చారిత్రక ఘట్టంలాగా తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించాలి. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇది నా ఒకటి. రెండోది, దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు చిన్న చిన్న గ్రామాల్లో, పట్టణాల్లో చూస్తేనే ఒక దగ్గర గోల్డ్ షాపులు ఉంటాయి, పక్కన 10 గోల్డ్ షాప్స్ పెడతారు, ఆటోమొబైల్ షోరూమ్స్. ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎకో సిస్టంలో ఒక దాంట్లో నుంచి వచ్చి బిజినెస్ వస్తుంది. డేటా సెంటర్స్ అయినా అంతే. ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్, లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ వైజాగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే నంబర్ 1 అది కట్టేటప్పుడు దాదాపుగా 5 నుంచి 6 వేల మందికి జాబ్స్ వస్తాయి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి. 2, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో హై పేయింగ్ జాబ్స్ ఒక 1000 పైన ఈజీగా వస్తాయి ఇది ఒక్క డేటా సెంటర్లో. ప్రతి డైరెక్ట్ జాబ్కి ఇండైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ 4 to 6 times తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక 20,000, తర్వాత లాంగ్ టర్మ్ లో ఒక 5 to 6 ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది. రెండోది, డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్, నాకు 100% చెప్పలేను కానీ ఎస్టిమేటెడ్ 10,000 కోట్ల రూపాయల వరకు ఒక డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టిప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ, ఒక మూమెంటం, ఒక ఏఐ. కోనసీమ తిరుమల వాడపల్ల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం స్వామివారి వాహన సేవల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవకు భక్తజనం పోటెత్తారు. దాస్యానికి ప్రతిరూపం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రవృత్తికి తన దాసుడని తెలియజేస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం విశ్వక్షేణ పూజతో 5వ రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. పుణ్యవహాచానము, సప్త కలశారాధన, మహాస్వప్నము, వనంతో వసంతోత్సవం, అష్టదళ పాద పద్మారాధన, ప్రధాన హోమములు, దిగ్దేవత బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ జరిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవం, ప్రధాన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. अष्टमङ्गलमावाहयामि अयतमावाहयामि यत्तद्ध्वान् बदद्ध्वासन्दयमद्भुतानो तस्मै गोत्रे विगुणाय वित्ते नमः आवाहयामि देवासमावाहयामि जातश्रयाररेहाय श्रियं वयो जगद्भ्यो ददाति
అద్దెపల్లి జనార్దన్ ఇంటికి సిట్ అధికారులు. కల్తీ మద్యం కేసులో అద్దెపల్లి జనార్దన్ ఇంటికి వచ్చిన సిట్ ఎక్సైజ్ మరియు స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు జనార్దన్ కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ అధికారులు పలు కోణాల్లో ఎంక్వైరీ చేసినట్లు సమాచారం. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అద్దెపల్లి జనార్దన్, జగన్మోహన్ రావు ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల సోదాలు. ల్యాప్టాప్లో కీలక ఆధారాలు సేకరించే పనిలో అధికారులు. ఏపీ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ఆధ్వర్యంలో సోమవారం అమలాపురం కలెక్టరేట్లో గోదావరి భవన్లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, యువత పాల్గొన్నారు. అలాగే అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. సమావేశంలో ర్యాంప్ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ అవకాశాలు, సాంకేతిక జ్ఞానం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సిఐటిడి ప్రతినిధులు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు పెంచేందుకు 2 రోజుల పాటు జిల్లాలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలోకి ముందుకు రావాలని, శిక్షణతో పాటు మార్కెట్పై అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ అధికారులు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు రావాలని కోరారు. గోదావరి భవన్లో స్థానిక వ్యాపారవేత్తలు వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అధికారులు పరిశ్రమలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శిక్షణ తర్వాత పరిశ్రమలతో ప్రత్యక్షంగా అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుల స్థాపన, స్థానిక పరిశ్రమల అభివృద్ధి ముఖ్య దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి అరుణ మేడం గారు, డిఏఓ, డిఎస్సీ గారు మాట్లాడుతున్నారు. ఆధ్వర్యంలో వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 7 కాంపోనెంట్స్ అనేటివి దాని కింద తీసుకువచ్చి ఎంఎస్ఎంఈల అభివృద్ధి వాళ్ళ లక్ష్యంగా భావిస్తూ ఈ సంస్థ నుంచి ఇచ్చేసిన డీడీ ఎంఎస్ఎంఈ వారు వాళ్ళ కార్యకలాపాల నుంచి చాలా చక్కగా వివరించారు. ఇదివరకు నిజం చెప్పాలంటే ఉద్దేశాన్ని దీంట్లో చెప్పే ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని విలువగా భావించి టైంను వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాను. చెప్పుకుంటున్నామండి. మన కోనసీమలో ఇందాకే వాళ్ళు చెప్పారు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ప్రొడ్యూస్లో పోల్చుకుంటే మన కోనసీమ నుంచి 82%. అండి, నా పేరు అరుణ అండి. జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2025 జనరల్ ట్రాన్స్ఫర్స్లో 18/7/2025న నేను ఈ జిల్లాకి రావడం జరిగిందండి. మన జిల్లాలో మనం గమనిస్తే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రంగానికే ప్రాధాన్యత ఇస్తూ తయారీ రంగంలో మన జిల్లా ఒక విధంగా వెనుకబడి ఉందనే చెప్పాలి. దీన్ని తయారీ రంగానికి మొగ్గు చూపేలా మన ఎంఎస్ఎంఈడి కార్పొరేషన్ వారి సౌజన్యంతో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకొని కాన్స్టిట్యుయెన్సీ వైజు ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అనేటివి మనము గత 2 నెలలుగా జరపడం జరుగుతుంది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి దాదాపు ఒక 150 మంది వరకు ఆ శిక్షణ తరగతులను ఉపయోగించుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ఆ కార్యక్రమం అనేది దోహదపడుతూ ఉంది. దాన్ని మన గత పి గన్నవరంలో చేసాం, రామచంద్రపురంలో కూడా చేసాం. ఇప్పుడు ఇంకా మనకి ఈ సంవత్సరానికి టార్గెట్ అనేది దాదాపు 25 వరకు ఉందండి.
దాని ఇంకా మున్ముందు హానరబుల్ ఎమ్మెల్యే వారిని ఎంపీలను అందరినీ కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాలని డిఆర్డిఏ వారి నోడల్ ఆఫీసర్గా ఏర్పరిచి ఈ కార్యక్రమాలను జరపాలని మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేందుకు మా జిల్లా పరిశీలన కేంద్రం తరఫున సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము. పత్రికా ప్రతినిధులను కూడా కాన్స్టిట్యుయెన్సీ వైజ్ జరిగే ఉద్యమ వర్క్షాప్కి ఆహ్వానించడం జరుగుతుంది. చాలామందికి ఈ విషయం తెలుసు. దాంట్లో అంతర్భాగంగా ఈరోజు మనము వెండార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాము. దాంట్లోనే మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దాదాపు ఒక 15 రోజుల పాటు జరపడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈడి వారు ఈ టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు వెండార్ డెవలప్మెంట్ కింద వీళ్ళు ఎన్నిక కావడం జరిగింది. వీళ్ళు ఈ కార్యక్రమము విశాఖపట్నంలో మొదట జరిపి మన జిల్లాని 2వ జిల్లాగా ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు జరపడం జరుగుతుంది. ఇది మొదటి రోజు. రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు మనము పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది జిల్లా పరిశీలన కేంద్రం తరఫున. ఈరోజు కార్యక్రమంలో అత్యంత విలువైన సమాచారాన్ని నర్సంపేటలో ఈ రోజు తెల్లవారుజామున మళ్లీ దొంగతనం చేద్దామని వచ్చి రాజుపేట గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నిందితులు తాము చేసిన బ్యాటరీ దొంగతనాల గురించి ఒప్పుకొని వారు దొంగతనం చేసిన బ్యాటరీలను వారి ఇంటి వద్ద డంప్ చేసుకొని అదును చూసి ఇతర జిల్లాల్లో స్క్రాప్ చేసి అమ్ముకుంటారు. అలా దొంగతనం చేసి డంప్ చేసిన 38 బ్యాటరీలను వారి ఇంటి వద్ద నుండి స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం వారిని రిమాండ్కి తరలించడమైనది. పై వ్యక్తులు ఇదే విధంగా చిన్నారావుపేట మరియు ఖానాపురం మండలాల్లో కూడా బ్యాటరీలు దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఉంగరం మాటలతో తెలియకాలి ఉంగరం మాటలతో తెలియకాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.